150 తెలుగు మీడియా ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం. నా నెలగొండ గ్రామ పాటిల్ భాగ్యమ్మ సర్పంచ్. మా రోడ్డు లైటింగు బోర్లు అన్నీ వేయించినాము. మాకు బిల్లులు చేస్తామని చెప్పి మీరు చేపియండి, ఫస్ట్ మేము అమౌంట్ డ్రా చేస్తామని చెప్పినారు. కానీ బిల్లు చేయలేదు. కలెక్టర్ దాకా పోయినాము, జైన్ కలెక్టర్ దాకా పోయినాము, ఆఫీస్లోనే ధర్నా చేసినాము, డిపిఓ సార్కి పోయినాము, 3 తూర్లు కలెక్టర్ దాకా పోయినాము. కానీ మాకు పని చేపిలే. ఎన్ని తూర్లు ఆఫీస్కి పోయి మీటింగ్ పోయి ఎన్ని తూర్లు అడిగినా రేపు చేస్తాము, వారం చేస్తాము, 10 రోజులు చేస్తామని చెప్పినారు. కానీ చేయలేదు. మాకు పని చేసేకి అమౌంట్ ఇచ్చింటారు కదా, వాళ్ళు మీ 10 అయిపోయిందక్క మాకు అమౌంట్ ఎప్పుడు ఇస్తారని వచ్చి ఇంటికి అడిగినారు. మేము ఆర్డినెన్స్ తెచ్చియాలని మాకు చెక్ పవర్ ఇచ్చింది. చెక్ పవర్ ఎందుకు ఇచ్చిందంటే మాకు బిల్లులు ఈకున్నప్పుడే కదా మేము చెక్ పవర్ వాడుకోవాలా. దానికే చెక్ పవర్ తీసుకొని పోయి చెక్ బుక్ నేనే పోయి బ్యాంక్కి అమౌంట్ డ్రా చేసి పని చేసిన వాళ్ళకి నా చేతినే అమౌంట్ ఇచ్చినాను. కానీ అదే పనికి మా మీద మహిళలు అనుకున్నట్ల, బీసీ మహిళలు అనుకున్నట్ల మా మీద కేసేసి స్టేషన్కి పంపించాలని పోలీస్ స్టేషన్కి పంపించినారు. కానీ మేమేం ఎదపడలేదు కదా. కానీ జరిగినాయి మాకు కొన్నాళ్ళు అని కొన్నారు కదా అని మేము పోయినాం. బాగానే పోయినాము. మాకేం భయంలే, పోయినాము, చేసినాము, వచ్చినాము. ఏం భయం పడేదే లేదు. మేము ఎప్పటికైనా కానీ న్యాయస్థానం మా అండగా ఉంది. మాకు వెంటనే బెయిల్ ఇచ్చినారు. దానికి ఇప్పుడు అధికారులు ఏమైనా మీకు డబ్బులు డిమాండ్ చేశారా? ఏం చేయలేదు సార్. చేస్తాము, మేము పని చేస్తామని మా 10 అయిపోయేదాకా అట్లే పెట్టుకున్నారు. మేము 2-3 రోజులని మా 10 అయిపోతుందని మేము వెంటనే పోయి డ్రా చేసుకున్నాము. మా అమౌంట్ మేమే డ్రా చేసాము. మళ్ళీ 3 తూర్లు గ్రామ సభ పెట్టుకున్నాము. మళ్ళా ఇవి నంబర్లు పెట్టుకున్నాము. గ్రామంలో గ్రామ సభ పెట్టినాము. మళ్ళీ ఇవి నంబర్లు ఉంటారు సార్, నంబర్లు తన మీటింగ్ పెట్టుకున్నాము. సచివాలయము సారు అన్నీ మాట్లాడినారు, అన్నారు. అన్నీ చేసినా కానీ మాకు అమౌంట్ ఇవ్వలే. కానీ మేము ఇచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు సార్? మాకు 10 అయిపోయినాక ఎవరు మాట వింటారు? దానికి మేము అమౌంట్ డ్రా చేసి వాళ్ళకి ఇచ్చేసినాము. దానికి కేసు వేసి డిమాండ్ పంపించినారు, కేసు వేసినారు. కానీ మేము ఊటిని అన్నాం కదా, జరిగినాయి. మాకేమేం భయం లేదు కదా. ఎన్ని అన్నారా అని మేమేం భయపడము. ఏం సహకారం ఏం చేయలేదు సార్. వాళ్ళు చేయలేదు, మా శాత కాదు, మేము చేయమని దానికే మేము చెక్ బుక్ పవర్ తీసుకొని చేసినాము. మా డబ్బులు మేమే డ్రా చేసుకున్నాం కానీ వేరే డబ్బులు ఏం చేసుకోలేము కదా. మా పంచాయతీ మేము పని చేసిన అమౌంటే కదా మేము డ్రా చేసుకుని ఉండేది. వేరేగా అన్ని రికార్డు, ఎంబుక్లు, పేపర్లు అన్ని సార్లు చూసినారు. రేపు చేస్తాము, వారం చేస్తాము. ఎంపీడీ ఆఫీసులోనే ఎన్ని తూర్లు ధర్నా చేసినాం మేము. కానీ మాకు న్యాయం జరిగేలేదు. జరిగలేకున్నప్పుడు మేము ఏం చేయాలా? మా చెక్ పవర్ ఇచ్చినారు కాబట్టి మేము చెక్ తీసుకొని పోయి డ్రా చేసుకున్నాము. ఎవరు అభ్యంతరమేం లేదు. నా అవసరం నేనే పోయి అమౌంట్ డ్రా చేసుకున్నాను. ఎవరు బలంతేం లేదు. న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. దానికి మాకు వెంటనే ఇది బెయిల్ వచ్చేసింది. అధికారులు చెప్పిన దానికే మాకు చెక్ పవర్, మీరు అధికారులు చెప్పినారు మాకు పేమెంట్ ఒత్తిడింది, మా శాత కాదు, మీరే పోయి చెక్ దాన్ని నింటే డ్రా చేసుకోండి అని చెప్పిన. మాకు ఇంత లోపులు ఉందని మాకు తెలియదు. ఆఫీసర్లు చెప్పిన దానికే మాకు తెలిసింది, లేకుండా మాకు తెలియదు చెక్ పవర్ దాన్ని. అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి, చింతలంపల్లి సర్పంచ్. నేను మా మీద అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని జైలుకి పంపించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్లు, కుళాయిలు, 14 బోర్లు వేయించిండే అమౌంట్ రాలేదు మాకు. పాతకొచ్చారు గ్రామ సర్పంచ్ అయిన నేను మల్లికార్జున. మమ్మల్ని జైలుకు పంపించి బిల్లులు పెట్టక చాలా ఇబ్బందికరంగా చేసినారు. ఏమి పనులు చేయకోకున్న వాళ్ళకి బిల్లులు 2 లక్షలు మా పంచాయతీలో డబ్బులు పెట్టించుకున్నారు. మా మీద కేసులు పెట్టి జైలుకు పంపించేసి చాలా ఇబ్బందికరంగా పెట్టినారు. పనులు చేసినా కానీ మాకు రికార్డు పరంగా మాకు పెట్టుకోకుండా మేము చెక్ ద్వారా డ్రా చేసినాము. తప్పుడు కేసు పెట్టినారు. అంటే ఒకటి మీ ఊర్లోనే మీకు తెలియకోకుండా అది 2 మోటార్లు పెట్టినట్ల వాళ్ళు బిల్లు చేసుకున్నారంట కదా? వాళ్ళే బిల్లు చేసుకున్నారు. మమ్మల్ని ఓటీపీ అడగలేదు, ఏమీ అడగలేదు. వాళ్ళంతకు వాళ్ళే చేసుకున్నారు. ఎంత అమౌంట్ అది? 2 లక్షల చిల్లర.
అంటే మీకు ఓటీపీ వచ్చిన ఓటీపీ అడగలేదు మమ్మల్ని. ఓటీపీ గీటీపీ ఏం సంతకాలు లేవు, ఏం లేవా? సంతకాలు ఒకటి చేపించుకున్నారు మాతో. ఓటీపీ ఓటీపీ దానికని చెప్పలేదు సంతకాలు దేనికోసమని? దేనికోసమని అడగలేదు మమ్మల్ని. సంతకం ఒకటి చేంజ్ చేయని చేపించుకున్నారు. ఇదేనా ఇంకా ఇలాంటి ఇంకేమైనా చేసుకున్నారు? ఆఫీసర్లు డబ్బులు బిల్లు పెట్టినప్పుడల్లా ఒక ఆఫీసర్కి 40,000 50,000 మాకు వచ్చే అమౌంట్ కన్నా వాళ్ళే ఎక్కువ ఆఫీసర్లు తిని చేస్తున్నారు. ఏ ఆఫీస్? ఎంపీడీ ఆఫీసులోనా లేకుంటే సచివాలయంలోనా? ఎక్కడ? సచివాలయం సెక్రటరీ యువాటి వీళ్ళిద్దరు. ప్రూఫ్స్ కానీ మాతో ఉన్నాయి. మాకు బిల్లులు మాకు ఇంతకు ముందు వెంకటరామరెడ్డి గారు టీడీపీ వాళ్ళకి ఎంతగా ఈ పొద్దుటికి కానీ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు 5 మంది 6 మంది సర్పంచులు ఉన్నా ఈ పొద్దుటికి వాళ్ళు ₹1 నిలబెట్టుకోకుండా వెంకటరామరెడ్డి చేసినాడు. ఇదే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మమ్మల్ని వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళు చాలా ఇబ్బందికరంగా చేసినారు, జైలుకి పంపించారు. ఇదే గవర్నమెంట్ ఎన్నాళ్ళు ఉండదు, ఇదే బలం ఎన్నాళ్ళు ఉండదు. మీ ఊర్లో అయితే మోటార్లు ఉన్నాయనా? నాకైతే తెలియదు సార్. తెలియదు. మీరు చూసిన తర్వాత మళ్ళీ వేసినారా, కొత్తగా వేసినారా లేదని ఏం మాకు తెలియదు. 3 నెలల కిందే మాకు ఏం సంతకం చేయించుకోలే, మాకు అసలు టచ్ చేయలేదు ఎవరు ఆఫీసర్లు కానీ టచ్ లేదు మాకు 3 నెలల నుండి. ఇంకా మాకు 10 ఉంటేనే వాళ్ళు మాకు టచ్ చేయలేదు. చేయించుకుంటే